నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 916 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. నందిగామలోని బాబు జగజ్జీవన్ రావు హాల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని మాట్లాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు మాజీ సీఎం ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మహానాడు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. వత్సవాయి మండలంలో నిర్వహించిన మహానాడులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒకవైపు మహానాడు నిర్వహిస్తుండగా మరోవైపు స్వర్గీయ ఎన్టీఆర్ టీజర్ను ప్లే చేశారు. ఈ టీజర్ను చూస్తున్నంతసేపు కార్యకర్తలు ఆద్యంతం ఆసక్తికరంగా తిలకించారు. జగ్గేపేట నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహానాడును విజయవంతం చేశారు. నందిగామ కోనేరు సమస్యను పరిష్కరించాలని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో నందిగామ జనసేన నాయకులు వినతి పత్రిక సమర్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై దృష్టి పెడితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని నందిగామ ప్యాక్స్ సొసైటీ చైర్మన్ కొట్టే హరికృష్ణ బద్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా వాణి కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి ఎండోమెంట్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. నందిగామలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రెండో రోజు డాక్టర్ వాసుబాబు ఓల్డ్ హాస్పిటల్ సమీపంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సీత ఇంట్లో చోరీ జరిగింది. బీరువా పాల్గొట్టి సుమారు 150 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రలపాడు మండలం తోటరావులపాడు క్లస్టర్ 2 మహానాడు వేదిక కార్యక్రమం వైభవంగా జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం పసుమయమైంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని కార్యకర్తలు ఆసక్తికరంగా వీక్షించారు. పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేద్దామని అందరూ అన్నారు. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగింది, మన దగ్గర గ్యాస్ కొరత వచ్చింది. మనం పండించే ఉత్పత్తి చేసేది అరటి అమ్మలేకపోతున్నాం, ధరలు పడిపోతున్నాయి.
ఇంకో పక్క మనం ఉత్పత్తి చేసే అక్వా నందిగామ గాంధీ సెంటర్ స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోలతో కొత్త శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ ఆకట్టుకుంది. మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ వీరాభిమానులు గ్యాలరీని ఏర్పాటు చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్లు వివిధ చిత్రాల్లోని ఫోటోలు చూపురులను ఆకట్టుకున్నాయి.